హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో నవోదయకి సంబంధించి క్లాసెస్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు కొత్తగా మనం సైనిక్కి సంబంధించి కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తాను అంటే అసలు నవోదయ సైనిక్లో ఎలాంటి సిలబస్ ఉంటుంది, రెండింటిలో కామన్గా ఏముంటుంది, అసలు మనం ఇది ఎప్పుడు రాయాలి, ఇలాంటి విషయాలు ఒకసారి మనం చెప్పుకుందాం. స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళ వీడియో ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నవోదయ అండ్ సైనిక్ ఈ రెండు పేర్లు వినగానే చాలామందికి ఐడియా ఉంటుంది. ఇక్కడ మనం ఈ స్కూల్స్లో 6th and 9th జాయిన్ అవ్వడం కోసం మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. మనం ఒక ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 6th క్లాస్ అంటే 5th క్లాస్ వాళ్ళు 6thకి వెళ్ళడం కోసం ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం కదా. సో ఈ క్లాసెస్ అనేవి మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి చూడండి. ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నవోదయకి ఆల్రెడీ 2025 6th జాయిన్ అవ్వడం కోసం ఆల్రెడీ ఎగ్జామ్ జరిగిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. సైనిక్ అయితే మొన్న అంటే April 5th ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. బట్ మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటాం, 25-26 అంటే ప్రస్తుతం 5th క్లాస్కి వస్తారు కదా, వాళ్ళు 6th క్లాస్లో జాయిన్ అవ్వడం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. ఎప్పటికి మనం చెప్పుకుంటాం, ఇప్పుడు 25-26కి సంబంధించి అంటే ప్రస్తుతం 5థ్కి వస్తారనమాట. వాళ్ళు 6th క్లాస్ జాయిన్ అవ్వడం కోసం ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, నవోదయ అయితే ఆగస్టు సెప్టెంబర్ ఆ మధ్యలో వస్తుంది. సైనిక్ కూడా మనకి అక్టోబర్ నవంబర్ ఆ టైంలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. బట్ మరి మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలా అంటే ప్రిపేర్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వాలా అనేది మీరే డిసైడ్ అయిపోతారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నవోదయాలో మనకి 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ 3 సెక్షన్స్ మీద మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అవేంటి, మెంటల్ ఎబిలిటీ అంటే తెలుగులో మానసిక సామర్థ్య పరీక్ష. మరి ఇందులో ఏముంటాయి అంటే ఫిగర్స్, బొమ్మలు ఉంటాయి. అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. సెకండ్ వన్ వచ్చేసి అర్థమెటిక్ అంటే ఏం లేదు, మ్యాథ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ అంటే భాష. అంటే ఏంటి, మనకి ఇక్కడ తెలుగు అవైలబుల్గా ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఏముండదు, ప్యాసేజెస్ ఇస్తారు. సో ఆ ప్యాసేజెస్ని బట్టి మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇవన్నింటి నుంచి మనకి 80 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 100 మార్క్స్. 80 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఎలా వస్తాయి అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.25 అంటే 1.5 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అనేది కూడా మీరు చూడాలి కదా. మెంటల్ ఎబిలిటీలో మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఎన్ని మార్క్స్, 50 మార్క్స్. అర్థమెటిక్ ఎన్ని వస్తాయి, 20 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. ఇది కూడా లాంగ్వేజ్ కూడా సేమ్, 20 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఇక్కడ మనం క్వాలిఫైయింగ్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. నవోదయకు ఉంటుంది, సైనిక్ కూడా ఉంటుంది. సో ఇక్కడ 40% క్వాలిఫైయింగ్ మార్క్. ఈ క్వాలిఫైయింగ్ మార్క్ గురించి స్పెషల్ వీడియో ఉంటుంది, అది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సైనిక్ దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ సైనిక్ చూసినట్టయితే ఏమేమి ఉన్నాయి మనకి, లాంగ్వేజ్, ఇక్కడ కూడా మ్యాథ్స్, ఇంటెలిజెన్స్ టెస్ట్, జీకే అంటే జనరల్ నాలెడ్జ్ అనమాట. దీంట్లో సైన్స్కి సంబంధించి, సోషల్కి సంబంధించి జనరల్ క్వశ్చన్స్ ఇవన్నీ వస్తాయి. జనరల్ నాలెడ్జ్ అంటే. లాంగ్వేజ్ అంటే ఇక్కడ కూడా భాషకి సంబంధించి, అంటే మీరు తెలుగు ఇంగ్లీష్ రెండే అవైలబుల్గా ఉంటాయండి. సో మీరు ఏది తీసుకుంటే అదనమాట. నెక్స్ట్ మ్యాథ్స్. ఇక్కడ నవోదయాలో సైనిక్లో కామన్ టాపిక్స్ చాలా ఉంటాయి, చాలా తక్కువ మొత్తంలో, ఇంకా ఒక 5 to 6 టాపిక్స్ అనేవి మనకి సైనిక్లో ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. సో మీరు ఇది ప్రిపేర్ అయినా రెండింటికి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా. రెండింటిలో ఇంచుమించు ఒకటే సిలబస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటెలిజెన్స్లో మనకి వెర్బల్, నాన్ వెర్బల్ అని 2 టైప్స్ ఉంటుందన్నమాట. ఈ నాన్ వెర్బల్ ఉంది కదా, ఇక్కడ నవోదయాల మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో ఇక్కడ 10 టాపిక్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 10 టాపిక్స్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ చెప్పడం జరిగింది నవోదయకి సంబంధించి, సేమ్ అవే వస్తాయి అన్నమాట ఇక్కడ కూడా. ఒక్కసారి మన ప్లేలిస్ట్లు కనుక మీరు చెక్ చేసినట్టయితే మీకు దొరుకుతాయి. ఓకేనా, ఒకసారి చూడండి. అలాగే మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంది కదా, ఈ నాన్ వెర్బల్ ఏదైతే ఉందో
ఇది ఈ మెంటల్ ఎబిలిటీ మనం 10 టాపిక్స్ ప్రిపేర్ అవుతాం కదా, అక్కడ కవర్ అయిపోతుంది అనమాట. వెర్బల్ కూడా ఈజీగానే ఉంటుంది. వెర్బల్లో ఏమొస్తాయి, లెటర్స్కి సంబంధించి మీరు చూసినట్టయితే అర్థమవుతుంది. బట్ ఇక్కడ మీరు ఏముంటుంది అని తెలుసుకోండి, ఓకేనా. సో ఇవి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుందాం, లెటర్స్ నంబర్స్లో మనకి ఈ వెర్బల్ రీజనింగ్ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే మనకి ఇక్కడ నవోదయలో 80 క్వశ్చన్స్ 100 మార్క్స్ కదా, బట్ సైనిక్లో వచ్చేసరికి 125 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూడండి, లాంగ్వేజ్ వచ్చేసి మనకి లాంగ్వేజ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ 50 మార్క్స్. ఇక్కడ ఎన్ని మార్క్స్ చూడండి, 300 మార్క్స్. సో ఇవి 25 2 50 మార్క్స్. మ్యాథ్స్ వచ్చేసి ఒక్కొక్క దానికి 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, 150 మార్క్స్. అలాగే ఇంటెలిజెన్స్ టెస్ట్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్, 25 2 50 మార్క్స్. నెక్స్ట్ జీకే కూడా సేమ్, 25 2 50 మార్క్స్. టోటల్ క్యాలిక్యులేట్ చేయండి, 150 50 200 250 300 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్, 125 క్వశ్చన్స్, ఓకేనా. అర్థమైంది కదా ఏముంటుంది అని చెప్పేసి. ఇవేంటి అనేది నేను ఇలా చెప్తే అర్థం కాదు, మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కంపల్సరీ బుక్ అయితే తీసుకోండి, మ్యాక్సిమం అయితే సిలబస్ అయితే చేంజ్ అయితే ఉండదు, ఓకేనా. బుక్ అయితే తీసుకోండి. అలాగే మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ రాసి ఉంటారు కదా, వాళ్ళ బుక్స్ అయితే ఒకసారి చూడండి, ఒకసారి తెలుస్తుంది ఏముంటుంది అని చెప్పేసి, ఓకేనా. ఈ విధంగా మనకి నవోదయ అండ్ సైనిక్కి సంబంధించి సిలబస్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ అని చెప్పాను కదా, ఈ మ్యాథ్స్లో రెండింటికి సంబంధించి ఏవే టాపిక్స్ ఉన్నాయనేది ఒకసారి చూడండి, ఓకేనా. మీకు ఇక్కడ సైనిక్లో వచ్చేసి 50 క్వశ్చన్స్, 53 150 మార్క్స్. అలాగే ఇక్కడైతే 20 క్వశ్చన్స్, 1.5 మార్కు, మొత్తం 25 మార్క్స్ అనేది మనకు వస్తుంది. అర్థమెటిక్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఓకేనా. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇదే, అర్థమెటిక్కే. బాగా చేశారనుకోండి, ఎక్కువ మార్క్స్ ఇందులో గెయిన్ చేస్తే మనకు తిరిగి ఉండదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి అర్థమెటిక్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని. ఇది నేను ప్రిపేర్ చేశాను నోట్స్. సో మన వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ క్లాసెస్ చేస్తాను కదా, ఆ క్లాసెస్కి సంబంధించిన నోట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మీరు చెప్తున్నప్పుడు రాసుకోవడంతో పాటుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పెట్టింది నీట్గా ఇంకొక బుక్లో రాసుకుందరు కానీ, ఓకేనా, మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి అర్థమెటిక్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది మొత్తం నవోదయ అండ్ సైనిక్ రెండింటికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నటువంటిది. అర్థమెటిక్ చూసినట్టయితే మనం ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్. నెక్స్ట్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్. ఇక్కడ ఏముండదు, ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్, లీస్ట్ నెంబరు, గ్రేటెస్ట్ నెంబరు మనం చెప్పుకున్నప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. సేమ్ నవోదయలో ఉంటుంది, అలాగే సైనిక్లో ఉంటుంది. సైనిక్లో ఏంటంటే మనకి విడివిడి టాపిక్స్గా డివైడ్ చేసి ఇచ్చారనమాట. బట్ మనం ఇక్కడ అంతా కలిపి ఒకే విధంగా చెప్పుకున్నాం. సో ఎలా కవర్ చేస్తున్నాం అనేది కూడా నేను మీకు చెప్తాను. నెక్స్ట్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్ అంటే ఏం లేదు, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఉంటుంది కదా అవన్నమాట. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అంటే ఏంటి, కారణాంకాల గుణిజాలు. ఇక్కడ సైనిక్లో వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆ రెండు ఉంటాయి, బట్ మనకి నవోదయాలో ఉండదు. బట్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ వస్తేనే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది వస్తుందన్నమాట. అంటే కసాగు గసాబా, కారణాంకాల గుణిజాలు వస్తేనే మనకి కసాగు గసాబా అనేవి వస్తాయి. నెక్స్ట్ తెలుగు మీడియం కూడా చెప్తానమ్మా. డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దెమ్ అంటే పాయింట్స్ ఉంటాయి కదా, 0.1 2 3 అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి కదా, అవి డెసిమల్స్ అంటే. వాటి మీద ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అవి ఏ విధంగా చేయాలి, అలాగే ఎలా కన్వర్షన్ చేయాలి అంటే భిన్నాలు ఉంటాయి కదా, ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ని డెసిమల్స్ కింద, డెసిమల్స్ని ఫ్రాక్షన్స్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్, మాస్, కెపాసిటీ, టైము, మనీ. ఇవేంటంటే మనీకి సంబంధించి, అలాగే టైంకి అంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్, అలాగే లీటర్స్, మిల్లీ లీటర్స్, అలాగే ఇంకా లెంత్ అంటే కిలోమీటరు, మీటరు, మాస్, వెయిట్ అంటే కేజీలు, గ్రాములు, ఇవన్నీ తెలుసుకుంటారు. ఇక్కడ ఎలా కన్వర్ట్ చేయాలి అనేది కూడా తెలుసుకుంటారనమాట. నెక్స్ట్ ఇది కూడా మనకి సైనిక్ అండ్ నవోదయాల కామన్ టాపిక్. సింప్లిఫికేషన్స్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. సింప్లిఫికేషన్స్ రెండింటిలో కామన్ టాపిక్.
నెక్స్ట్ ఫ్రాక్షనల్ నెంబర్స్ చెప్పుకున్నాం కదా, భిన్నాలు అనమాట. భిన్నాలు కూడిక, తీసివేత, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అవన్నీ ఉంటాయి. బట్ నవోదయలో కొంచెం తక్కువ ఉంటుంది, సైనిక్లో మొత్తం ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ వితౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్. ఇక్కడ ప్రాఫిట్ లాస్ అంటే లాభ నష్టాలకి సంబంధించి ఉంటుందన్నమాట. ఇక్కడ పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు నవోదయాలో. బట్ సైనిక్ వచ్చేసరికి పర్సంటేజెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. సో రెండింటికి కలిపి చెప్పుకుంటూ ఉంటాం మనం. నెక్స్ట్ పెరిమీటర్ అండ్ ఏరియా రెండింటికి ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సైనిక్లో వచ్చేసి ఏమవుతుందంటే ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని 3 టాపిక్స్ కింద డివైడ్ చేసి ఇచ్చారు. బట్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం. రెండింటిలో ఉన్నాయి అన్ని టాపిక్స్, ఓకేనా. నెక్స్ట్ డేటా అనాలిసిస్. ఈ డేటా అనాలిసిస్ అనేది మనకి సైనిక్లో లేదు, బట్ నవోదయాలో ఉంది. చూడండి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సైనిక్లో ఉంది. ఇవి ఈ కిందనున్న ఈ టాపిక్స్ అన్ని 13 దగ్గర నుంచి ఉన్న టాపిక్స్ సైనిక్లో మాత్రమే ఉన్నటువంటి టాపిక్స్ అనమాట. యూనిటరీ మెథడ్. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతము. యావరేజ్ అంటే సగటు. టెంపరేచర్ ఉష్ణోగ్రతలను క్యాలిక్యులేట్ చేయడం. వాల్యూమ్ ఆఫ్ క్యూబైడ్ ఘనము దీర్ఘఘనము. సర్కిల్ అంటే వృత్తానికి సంబంధించి. ఇవి ఎందులో లేవు, నవోదయాలో లేవు, బట్ ఎందులో ఉన్నాయి, సైనిక్లో ఉన్నాయి. నెక్స్ట్ రోమన్ న్యూమరల్స్. నెక్స్ట్ కన్వర్సేషన్ ఆఫ్ యూనిట్స్, ఇది ఎక్స్ట్రాగా రాశాను. కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ చూసాం కదా, టైము, మనీ, లెంత్, మాసం, ఇవన్నీ వీటన్నిటికీ సంబంధించి అనమాట. సో ఈ టాపిక్స్ అనేవి మనం చెప్పుకున్నట్టయితే ఇంకొక 2 టాపిక్స్ మిస్ చేసేసాను. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ స్పీడ్ అండ్ టైం. ఇవి కూడా మనకి సైనిక్లో మాత్రమే ఉన్నాయి, మనకి నవోదయాలో లేవన్నమాట. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది నవోదయాలో కూడా ఉంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి కానీ అవేమీ ఉండవు, ఇంకా ఇవే టాపిక్స్ అనమాట. రెండింటికి సంబంధించి నేను 2 ఇంక్లూడ్ చేసి చెప్పేశాను ఇక్కడ, ఓకేనా. ఈ టాపిక్స్ నేర్చుకుంటే మనం నవోదయ అండ్ సైనిక్ రెండింటికి సంబంధించి పూర్తిగా మ్యాథ్స్ అర్థమెటిక్ అనేది పూర్తి చేసినట్టు. అర్థమెటిక్, ఇప్పటి వరకు మనం అర్థమెటిక్ సిలబస్ అనేది చూసాం కదా. ఇప్పుడు చెప్పండి, మనం ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాలా అవసరం లేదా అంటే ఎంత సిలబస్ ఉంది, మనం మ్యాథ్స్ చాలా ఉంది కదా. సో ఇదంతా ప్రిపేర్ అవ్వాలంటే మనకు టైం పడుతుంది కదా. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం మంచిది. మనం ఇంకా జీకే చెప్పుకోవాలి. జీకే ఒక మహాసముద్రం లాంటిది, అది ఎన్ని చెప్పుకున్నా తరగదనమాట. సో ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్లో మీకు నౌన్ తెలియాలి, ప్రొనౌన్ తెలియాలి, అలాగే ప్రిపోజిషన్స్ ఇవి అన్నీ కూడా తెలియాలి. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వొకాబులరీ ఇవన్నీ తెలియాలి కదా. ఇవన్నీ తెలియాలంటే మనకి ఎక్కువ టైం పడుతుంది కదా. సో దీనిని బట్టి డిసైడ్ అవ్వండి, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలా, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలా, లేదంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వాలా. అర్థమైంది కదా. అర్థమెటిక్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, నవోదయ అండ్ సైనిక్కి ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పేసి. అలాగే మీకు ఇంకా డౌట్స్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా. అర్థమెటిక్కి సంబంధించి ఫస్ట్ స్టార్ట్ చేస్తాను, ఓకే. వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా. నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.